నమస్కారం. నా ప్రియమైన రుద్రవర గ్రామ ప్రజలకు హృదయపూర్వక అభివాదం. నా పేరు సోడాబత్తిన సాంబశివ రామకృష్ణ వరప్రసాదరావు. నేను మన రుద్రవరం గ్రామంలో జన్మించాను. సోడాబత్తిన గోవిందు గోపెమ్మల ప్రథమ పుత్రుడిగా 25/2/1948లో అప్పట్లో మన గ్రామంలో గల నిరుపేదల కుటుంబాలలో మాది మొదటి స్థానం అనుకుంటున్నాను. ఈ విధంగా ఎందుకు అనవలసి వస్తుందంటే, కనీసం తినడానికి తిండి, వేసుకోవడానికి దుస్తులు, ఉండటానికి గూడు మాకు లేని పరిస్థితి. నాతో పాటు 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. వారి పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. నేను ప్రథమ పుత్రుడిని కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా తండ్రి గారితో పాటు నేను కూడా తవ్వకం పనులు, పార పనులకు వెళ్ళి నీళ్లు అందించేవాడిని. అక్కడ పడే శ్రమ, ఎండ వలన కలిగే బాధని తట్టుకోలేక ఎవరో ఒక మహారాజు సాయంతో రామ్జీ ఉన్నత పాఠశాలలో జాయిన్ అయ్యాను. సుమారు 7 కిలోమీటర్లు ముళ్ళ పొదల్లో కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ స్కూలుకి వెళ్ళేవాడిని. కొద్ది కాలం తర్వాత స్కూలు దగ్గరలో గల హాస్టల్లో ప్రవేశం లభించింది. అప్పట్లో నేను దసరా, సంక్రాంతి, వేసవి సెలవులకు మాత్రమే ఇంటికి వెళ్ళేవాడిని. పాఠశాలకు వెళ్ళే సందర్భాలలో వేసుకోవడానికి సరైన బట్టలు లేక చిరిగిన బట్టలతోనే స్కూలుకి వెళ్ళేవాడిని. కానీ మా నాన్నగారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంలో, పండుగకు మీకు పప్పలు కావాలా, బట్టలు కావాలని అడిగేవారు. అప్పుడు నా తోబుట్టువులందరూ పప్పలు కావాలి అని అనేవారు. అయితే నేను వారికి సైగ చేసి బట్టలు కావాలని ఒప్పించేవాడిని. ఎందుకంటే పప్పలు అయితే ఆ రోజు తినేస్తాం, అయిపోతాయి. కానీ బట్టలు సంవత్సరాల తరబడి వేసుకుని స్కూలుకి వెళ్ళొచ్చుగా అని నా ఆలోచన. నా తమ్ములను, చెల్లెలను కొత్త బట్టల్లో చూసుకోవాలని నాకు ఆశ ఉండేది. అట్లా అందరినీ ఒప్పించినా ప్రతి సంవత్సరం పండగ రోజు మాత్రం మా బట్టలు టైలర్ వద్దే ఉండేవి. టైలరు 2-3 నెలలు అయిన తర్వాత ఇచ్చేవాడు. అయితే మన గ్రామంలో అత్యంత ధనికులైన వారు కూడా అంత మంచి బట్టలు వేసుకునేవారు కాదు. అంటే మా నాన్నగారు మాకు సంవత్సరానికి ఒక్కసారి కొన్న మంచి అందమైన ఖరీదైన బట్టలు కొనేవారు. ఆ విధంగా ఎన్నో ఇబ్బందులకు గురైనప్పటికీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఆ సమయంలోనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది ఏమిటంటే, మా బ్రతుకులు మార్చేది చదువు ఒక్కటే. అందుకు నేను బాగా చదువుకోవాలని అనుకున్నాను. నా చదువుకి నా కుటుంబ సభ్యులందరూ ఎంతో శ్రమించి నన్ను చదివించారు. ఈ విధంగా నా బాల్య విద్యాభ్యాసం పియూసీ, టీటీసీ పూర్తయింది. నాకు పియూసీ తర్వాత ఇంజనీరింగ్ సీటు వచ్చినప్పటికీ ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులు లేక మా నాన్నగారు ఎంతో మందిని ప్రాధేయపడినా ఎవరు డబ్బులు ఇవ్వకపోవడంతో నేను ఇంజనీరింగ్ సీటు కోల్పోవలసి వచ్చింది. ఉద్యోగం ఏమీ రాక మరలా మన గ్రామంలో గల కట్టేత పనులకు వెళ్ళేవాడిని. ఒకరోజు కట్టేత పనికి వెళ్ళినప్పుడు నా చేతులు బొబ్బలెక్కి రక్తం కారాయి.
సరిగ్గా అటువంటి సమయంలోనే నాకు విజయకృష్ణ సూపర్ బజార్ విజయవాడ వారి నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. నేను చేసే పని పూర్తి చేయకుండానే వెంటనే విజయవాడ వెళ్ళి విజయకృష్ణ సూపర్ బజార్లో అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. మా కుటుంబానికి తిండి, బట్ట, గూడు సమకూర్చి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో మన గ్రామ పెద్ద గుమ్మడి బాలకోటయ్య రైల్వే ఉద్యోగి వారి ద్వారా బడమూరి సాంబశివరావు పార్వతమ్మ గార్ల ద్వితీయ కుమార్తె శశికళతో నాకు వివాహం నిశ్చయమయ్యింది. జూన్ 9, 1974లో బడమూరి సాంబశివరావు పార్వతమ్మ గార్ల ద్వితీయ కుమార్తె శశికళతో నాకు వివాహమయ్యింది. అప్పటి నుంచి మన గ్రామంలో చదువుకుంటున్నటువంటి వారికి 10వ తరగతి పరీక్ష కట్టించి వాళ్లను నేనే చదివించి పరీక్ష రాయించి ఉత్తీర్ణను గావించి వారికి మంచి భవిష్యత్తు ఏర్పడడానికి పునాదులు వేశాను. బహుశా వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండి ఉంటుందని అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో విజయకృష్ణ సూపర్ బజార్ని ఆనుకుని ఆయుర్వేదిక్ కాలేజీ ఉండేది. అందులో ఉద్యోగులందరూ బ్రాహ్మణులే. ఎలాగైనా మన వాళ్ళని ఆ కాలేజీలో ప్రవేశపెట్టాలని నా దృఢ సంకల్పంతో నా 2వ తమ్ముణ్ణి ఆయుర్వేదిక్ డాక్టర్ని చేయటానికి పునాది వేశాను. అదేవిధంగా మా చెల్లెళ్ళు ఇద్దరికీ తమ్ముళ్లకు మా దంపతులం వివాహాలు చేశాం. ఇక నా కుటుంబం విషయానికి వస్తే మా పెళ్లినాటికి నా భార్యకు 11 సంవత్సరాలు మాత్రమే. నా భార్యను కూడా 10th క్లాస్ నుండి పీజీ వరకు చదివించి ఒక మంచి ఉద్యోగస్తురాలిగా తీర్చిదిద్దాను. ఒక ప్రక్కన మరుదుల్ని, ఆడపడుచుల్ని, మా పిల్లల్ని చూసుకుంటూనే అంతే పట్టుదలతో నా సతీమణి శశికళ కూడా బాగా చదివి ఉత్తీర్ణురాలై ఈరోజు ఉద్యోగస్తురాలుగా స్థిరపడింది. మాకు 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. చాలాసార్లు మా బంధువులు, తెలిసిన వాళ్ళు మీకు 5 పిల్లల అని హేళన చేసేవాళ్ళు. ఆ సమయంలో నేను నా జీవిత భాగస్వామిని ఓదార్చేవాడిని. నా 5 సంతానానికి కూడా చదువు ముఖ్యమని పీజీ వరకు చదివించి వారు బాగా సెటిల్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసి మా బాధ్యతలు నెరవేర్చుకున్నాం. ఇప్పుడు నేను వెనుతిరిగి చూసుకుంటే మా కుటుంబంలో మొత్తం 11 మందికి మా దంపతులం పెళ్ళిళ్ళు చేశాం. అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని పనులు నేను చేయగలిగానంటే అది కేవలం మన రుద్రవరం నాకు ఇచ్చినటువంటి వరం. కాబట్టే ఎప్పటికైనా నేను మన రుద్రవరం గ్రామ సేవకుడిగా ఉంటాను. నన్ను ఎంతో ఆదరించిన రుద్రవరం గ్రామ ప్రజలకు, నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు మరియు నా కుటుంబ సభ్యులకు మన రుద్రవరం గ్రామ సేవకుడిగా ఉంటాను. మీ అందరికీ మాటిస్తూ ఇక సెలవు. ఇట్లు మీ సోడాబత్తిన సాంబశివ రామకృష్ణ వరప్రసాద్, MA MAD. కృష్ణ మీ పెద్దోడు.
సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది. చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా. తుఫానులా ఎగిసెని ప్రవచనం, తపోజ్వల కదిలెని యువజనం. పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే, యుగము యుగమున వెలిసెను దే